దేశంలో 7 విడతలుగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో తెరపడనుంది. నేడు చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10,06,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్లో 13, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 9, ఒడిశాలో 6, జార్ఖండ్లో 3, పంజాబ్లో 13, హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మీర్జాపూర్ నుంచి అప్నాదళ్ అధినేత్రి కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం గోరఖ్పూర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రవికిషన్ ఈ దశలో బరిలో ఉన్నారు. వారణాసి నుంచి 2 సార్లు విజయం సాధించిన మోదీకి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ గట్టి పోటీనే ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పంజాబ్లోని 13 స్థానాల్లో 8 గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి అంతకు మించి గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఉంది. బీహార్ రాజధాని పాట్నా, నలంద, పాటలిపుత్ర, అర్షా, ససారాం, బక్సర్ వంటి స్థానాల్లో కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఆర్కే సింగ్ బరిలో ఉన్నారు. గత 2 ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 4 స్థానాల్లోనూ గెలిచిన బీజేపీ ఈసారి హ్యాట్రిక్పై కన్నేసింది. నేటితో ఎన్నికలు పూర్తి కానున్న నేపథ్యంలో సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా 6 గంటల 30 నిమిషాలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాల ద్వారా ఓటరు మనోగతాన్ని కొంతవరకు అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నదనే దానిపై కొంతవరకు అవగాహనకు రావచ్చని అనుకుంటున్నారు. మరి ముఖ్యంగా అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. అధికార మార్పిడి జరుగుతుందా లేదా అన్నది అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని వేళలా నిజం కాదని తెలిసినా సరే అందరూ వాటి కోసమే ఎదురు చూస్తున్నారు. 2004లో బీజేపీకి 240 నుంచి 250 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2015లో ఢిల్లీలో ఆప్ ఊడ్చేస్తుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. 2017లో యూపీలో హంగ్ వస్తుందని చెప్పినా బీజేపీ ఘన విజయం సాధించింది. అంత మాత్రాన ఎగ్జిట్ పోల్స్ తప్పని చెప్పడానికి కూడా లేదు. చాలాసార్లు దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. చూడాలి మరి ఈసారి ఏం జరుగుతుందో.